హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ఇక 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరగా మరో 2 జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్నాయి. శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ తో టైటిల్ రేస్ లో పోటీ పడుతుంది. అయితే అదృష్టం కలిసొస్తే ఆర్ఆర్ తో మ్యాచ్ ఆడకపోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా ఈ సీజన్ లో 3 మ్యాచ్లు రద్దయ్యాయి. ఇప్పుడు కీలక క్వాలిఫైర్ 2 మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. రేపు చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ ప్రకటన అభిమానులను కలవరపెడుతుంది. వచ్చే 48 గంటల పాటు చెన్నైలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి, ఫైనల్ కు ఎవరు వెళ్తారు వంటి ప్రశ్నలు అభిమానుల మధ్యలో తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. ఒకవేళ రేపు హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే ఓవర్లను కుదించి ఆడించే ప్రయత్నం చేస్తారు. భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే శనివారం అంటే మే 25న మ్యాచ్ జరుగుతుంది. గత ఐపీఎల్ సీజన్లో కేవలం ఫైనల్ కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా ఈ సీజన్లో మొత్తం 4 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది. అయితే శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఏదైనా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు పాయింట్ టేబుల్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఏ జట్టు అయితే ఎక్కువ పాయింట్లను కలిగి ఉంటుందో ఆ టీంను విజేతగా ప్రకటిస్తారు. అంటే క్వాలిఫైర్ 2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న సన్ రైజర్స్ నేరుగా ఫైనల్ కు చేరుతుందన్నమాట.